హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా వైజాగ్ కాలనీకి వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. మాకు మోర్ దెన్ 3 hours అలా పట్టింది. ఈ లొకేషన్ వచ్చేసి అయితే మనకు ఒక 10 kilometers బిఫోర్ ఇంకా రీచ్ అవుతాం. అనగా వైజాగ్ కాలనీకి మనం అంతా గ్రీనరీ చూడొచ్చు. అసలు అన్ని కొండలు, పొలాలు, లైక్ మనకు ఘాట్ రోడ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఈ కొండల మధ్య నుంచి వెళ్తుంటే అదొక డిఫరెంట్ అసలు ఫీలింగ్ వస్తుంది. ఆ గ్రీనరీ అంతా చూస్తుంటే అక్కడే దిగి అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. రీల్స్ చేసుకునే వాళ్ళకి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళకైతే బాగుంటుంది లొకేషన్. యాక్చువల్గా ఉండగానే మెల్లిగా వైజాగ్ కాలనీకి రీచ్ అయిపోయాము. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళచ్చు, లేదంటే చాలా అక్కడ ఫిషెస్ ఉంటాయి కాబట్టి వెరైటీ ఫిషెస్ ఐటమ్స్ కూడా చేస్తారు. మనం కావాలనుకుంటే అక్కడ అమౌంట్ ఇచ్చి వండించుకోవచ్చు. సో వాళ్ళు వంట చేసి ఇస్తారు, మనం అది తీసుకొని వెళ్ళి బోటింగ్ చేసి అక్కడైనా తినొచ్చు, లేదంటే ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని అక్కడైనా తినొచ్చు. వ్యూ అయితే చాలా బాగుందండి. మేమైతే వెహికల్ని ఇంకా వాటర్ దగ్గర వరకు తీసుకెళ్ళాము. యాక్చువల్లీ వెళ్ళే వాళ్ళకి ఓన్ వెహికల్లో వెళ్ళడం చాలా బెటర్ అండి. సో మనం నియర్ బై తీసుకెళ్ళొచ్చు వెహికల్ని. అక్కడి వరకు తీసుకెళ్ళి మనం ఎక్కడికంటే అక్కడికి దాంట్లో తిరిగేలాగా బాగుంది కొంచెం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వైట్గా కనిపిస్తుంది కొండలు కొంచెం ప్లేస్. అక్కడి వరకు వాటర్ ఉంటాయి యాక్చువల్గా రైనీ సీజన్లో కానీ వింటర్లో కానీ. సో ఇది కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ లెవెల్ తగ్గిపోయాయి. మనం నియర్ బై ఆ వాటర్ వరకు మనం వెహికల్ తీసుకొని వెళ్ళి అక్కడ బోటింగ్ ఉంటుంది. ఇంకా బోటింగ్ చేయొచ్చు. మనకి మధ్యలో ఒక ప్లేస్కి తీసుకెళ్తారు, అక్కడ కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బోటింగ్ అయితే ఒక 1/2 hour అలా తీసుకెళ్తారండి. ఆ తర్వాతకి మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ మనం తినేయచ్చు, లేదంటే మనం అక్కడ ఆర్డర్ ఇస్తే వాళ్ళు వండి పెడతారు కదా, అది తీసుకొని అయినా తినొచ్చు. సో అక్కడ చుట్టూ చాలా బాగుంది ప్లేస్ అంతా. పిల్లలతో వెళ్తే మాత్రం పిల్లలు అక్కడ వాటర్లో ఆడుకోవచ్చు. ఇంకా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు కొంచెం తక్కువగా ఉన్నాయి బోట్స్, అంటే రైడింగ్ చాలా తక్కువ చేశారు. ఎందుకంటే దానికి 2-3 days బిఫోరే ఎవరు వాటర్లో పడి చనిపోయారంట. అందుకని చెప్పేసి కొంచెం లిమిటెడ్గా ఉండేను బోటింగ్. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. పిల్లల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. బాగా లోతులోకి వెళ్ళకుండా జస్ట్ పైన ఆడుకునేలా చూడండి పిల్లలు. మేము ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్ళాం కాబట్టి మేము బయట అక్కడ ఫుడ్ ఏం ఆర్డర్ ఇవ్వకుండా డైరెక్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళిపోయాం అన్నట్టు. ఇంకా సో త్వరగా బోటింగ్ చేసుకొని అలా చేద్దాం అన్నట్టుగా మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. సో చెప్పాను కదా, అక్కడ చాలా ప్లేస్ ఉందని చెప్పేసి అక్కడ ఆ ప్లేస్ అసలు చాలా బాగుంది. అక్కడ కాసేపు అలా ఆడుకున్నాము, అటు ఇటు రన్ చేస్తూ అలా ఆడుకొని ఆ తర్వాత ఫిష్ ఐటమ్స్ అవి తినలేరు అనుకుంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెటర్. అలా అయితే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అక్కడే వ్యూని. మేమైతే చాలాసేపు అక్కడ తిరిగాము. వెహికల్లో నార్మల్గా వ్యూ చూద్దాం అన్నట్టుగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. అలా చూసి కొంచెం ఎంజాయ్ చేసాము. ఎక్స్ట్రా 1 dress క్యారీ చేయడం బెటర్ యాక్చువల్గా. అక్కడ మనం తడిచిపోయాక చేంజ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే మోస్ట్లీ ఫ్యామిలీసే వచ్చినట్టున్నారు. మాకైతే ఫ్యామిలీసే కనిపించారు ఎక్కువగా. సో అలా బయట కాసేపు తిరిగేసి ఇంకా బోటింగ్కి వెళ్ళామన్నట్టు. కొంచెం బోటింగ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లల్ని కేర్ఫుల్గా పట్టుకోండి. పట్టుకొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ 1/2 hour అలా తీసుకెళ్లారు బోటింగ్కి. ఒక ప్లేస్కి తీసుకెళ్తారు, మనం కావాలంటే ఫుడ్ ఐటమ్స్ అక్కడికి వెళ్ళి తినొచ్చు, లేదంటే బోటింగ్ అయిపోయి వచ్చాక చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఓపెన్ ప్లేస్లో కూర్చొని అయినా తినొచ్చు. సో మేమైతే ఫుడ్ తిన్నాక అక్కడ చాలా బోట్స్ అయితే పక్కన పెట్టారు కదా, ఆగేసి ఉన్నాయి కదా వాటిలోకి వెళ్ళి ఎంజాయ్ చేసాము. ఇదైతే ఒక రౌండ్ తెడ్ అన్నమాట. ఇది చూస్తే మాకు బాగా అనిపించింది, అందుకని చెప్పేసి దాంట్లోకి ఎక్కి అలా ఎంజాయ్ చేసాము. ఒకరిపైన ఒకరు వాటర్ పోసుకోవడం. అది ఎక్కేటప్పుడు మాత్రం చాలా భయమైంది, కానీ ఎక్కిన తర్వాత బాగా అనిపించింది. అది ఎక్కాము. పక్కన ఉన్న ఖాళీ బోట్స్ కూడా అలా ఎక్కి కొంచెం అట్లా ఎంజాయ్ చేసాము వ్యూని. అలా కాసేపు ఎంజాయ్ చేసాము. ఇంకా ఆగి ఉన్న బోట్స్లో ఎక్కి కొన్ని ఫొటోస్ అలా తీసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మేము మెల్లగా రిటర్న్ అయితే అయ్యాము. ఇంకా మనం యాక్చువల్గా వెళ్ళే దారిలో మనకు ఒక పెద్ద శివయ్య విగ్రహం అయితే ఉంటుంది. అది మేము వైజాగ్ కాలనీకి వస్తుంటే వెళ్ళలేదు, ఇంకా రిటర్న్లో వెళ్ళామన్నట్టు. అది చాలా బాగుంది అసలు. ఆ ఫోటో లాస్ట్లో పెడతాను చూడండి. ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ ఆగేసి దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ఒక చిన్నగా వంతెనలాగా కూడా ఉంది. అక్కడ వాటర్ వస్తే మేబీ ఆ వంతెన కింద వాటర్ కనిపిస్తాయి అనుకుంటే, ఇప్పుడు అంతా ఓపెన్ ప్లేసే ఉంది అక్కడైతే ప్రస్తుతానికి. మేబీ రైనీ సీజన్లో అయితే మంచిగా వాటర్ ఉంటుంది, అప్పుడు మనం వాటర్ మీదకి వెళ్ళి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందేమో. మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి వైజాగ్ కాలనీ ట్రిప్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.